ఒకరోజు అయగ్రీవుడు అనే అసురుడు కఠోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు అయగ్రీవుడు ఈ సృష్టిలో తనకి ఎవ్వరి చేతిలో మరణం కాకూడదు అని వరాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అది అవ్వదు అని అంటాడు. అప్పుడు అయగ్రీవుడు తనలాగే ఉండే గుర్రపు తలతో మరియు మనిషి దేహంతో ఉండేవాడి చేతిలో మరణించే వరాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు. అప్పుడు అయగ్రీవుడు బ్రహ్మతో పాటు దేవతలందరిపై దండెత్తుతాడు మరియు వేదాలని కూడా దొంగలిస్తాడు. దేవదాన యుద్ధంలో అలసిపోయి సారంగధనుస్సుని తలకింద పెట్టుకొని పడుకున్న శ్రీ మహావిష్ణుని నిద్రలో నుంచి లేపడానికి ఆ వెంటినారి తెగితే ఆ శబ్దానికి లేస్తాడు అని భావించి ఆ బ్రహ్మదేవుడు వంబ్రి అనే పురుగుని సృష్టించి వెంట్రినారిని కొరుకు అని ఆదేశిస్తాడు. అప్పుడు ఆ వెంటినారితో పాటు శ్రీ మహావిష్ణువు తల తెగి సముద్రంలో పడుతుంది. అప్పుడు విశ్వకర్మ వెంటనే గుర్రపు తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు దేహానికి అతికిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణు అయగ్రీవుడి రూపాన్ని ఎత్తి అసురుడైన అయగ్రీవుడిని సంహరించి అప్పుడు వేదాలని బ్రహ్మకి, విద్యని సరస్వతీదేవిని అధిపతులుగా నిర్ణయించి శ్రీ మహావిష్ణు తన యథారూపాన్ని ధరిస్తాడు. కథ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో కొత్త కథతో కలుద్దాం. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి.